హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. ఈరోజు ఎన్సిఈటి ఎగ్జామ్ నుంచి ఐటెప్ కోర్స్లో జాయిన్ అవ్వడం కోసం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు వారు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి. దాంతోపాటు వాళ్ళు ఫస్ట్ సెలెక్టెడ్ లిస్ట్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో నిన్నటితో అంటే 20వ తేదీతో అప్లికేషన్ డేట్ అనేది కంప్లీట్ అయింది. సో వారు ఈరోజు మార్నింగ్ ఫస్ట్ సెలెక్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనము ఈ ఫస్ట్ సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ ఏం చేయాలి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. సో బిఫోర్ గోయింగ్ టు దట్, మీ అందరికీ తెలిసిన విషయమే, మనము ఎన్సిఈటి 2027 అంటే నెక్స్ట్ ఇయర్కి ఎన్సిఈటి రాయాలనుకున్న అభ్యర్థుల కోసం ఒక ఆఫ్లైన్ బ్యాచ్, లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేసామండి. ఇది కేవలం లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి మాత్రమే అండి. ఎన్సిఈటి 2027 ఎవరైతే ఈ సంవత్సరం అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారు బట్ అనుకున్నంత స్కోర్ రాలేదు, అలాంటి వాళ్ళు మన కోర్స్ని ప్రిఫర్ చేయొచ్చు. ఈ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు ఎన్సిఈటి మరియు సియుఈటి మరియు ఆర్ఐసిడబ్ల్ఈ అనే 3 రకాల ఎగ్జామ్స్కి ఈజీగా క్వాలిఫై అవ్వగలరు. ప్లస్ మనము చాలా తక్కువ సీట్స్, ఓన్లీ 30 మంది స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటున్నామండి. మన టార్గెట్ కూడా ఈ 30 మందిని ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా త్రూ ఎన్సిఈటి, సియుఈటి అండ్ ఆర్ఐఈకి పంపించాలనేది మన టార్గెట్ అండి. ఈ టార్గెట్లో భాగంగా మనం నిన్నటి నుంచి క్లాసెస్ ఆఫ్లైన్ అయితే స్టార్ట్ చేసాము. చాలా తక్కువ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దయచేసి ఈ నెంబర్కి కనెక్ట్ అవ్వండి, 9071455466 కోసం. ఇదే విధంగా మన ఆన్లైన్ బ్యాచ్ కూడా ఉంటుందండి. దాని డీటెయిల్స్ కోసం మనం ఒక సపరేట్ వీడియో చేద్దాం. సో లాస్ట్ ఇయర్ మనము ఎస్పెషల్లీ ఆర్ఐఈ, మీ అందరికీ తెలుసు ఎన్సిఈటి అసలు ఐటెప్ కోర్స్ అనేది ఆర్ఐఈ నుంచి వచ్చింది. ఆ ఆర్ఐఈ క్యాంపస్కి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందండి. ఆ ఆర్ఐఈ క్యాంపస్కి మనము ఆల్మోస్ట్ 27 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసి పంపించడం అనేది జరిగిందండి. సో ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు వారు వాళ్ళ యొక్క రిజల్ట్ని ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. మీరు చూస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు వెబ్సైట్లో జస్ట్ అడ్మిషన్స్కి వెళ్ళేసి అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఫస్ట్ లిస్ట్ ఆర్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలానే హిందీ మరియు తమిళ్కి ఫస్ట్ లిస్ట్ని, సెలక్షన్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అసలు ప్రొవిజనల్ లిస్ట్కి సెలక్షన్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రొవిజనల్ లిస్ట్లో ఎవరైతే అప్లై చేశారో యూనివర్సిటీకి వారందరి నేమ్స్ కూడా ఉండాలండి. సెలక్షన్ లిస్ట్లో ఏంటంటే, అందులో ఎవరైతే ఫస్ట్ టైం సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేరు మాత్రమే, ఫస్ట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి అర్హులైన వారి పేరు మాత్రమే ఇక్కడ ఉంచడం అనేది జరుగుతుంది. సో మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్, తమిళ్ అనేది 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఇచ్చారు. హిందీ ఇక్కడ ఇచ్చారు. మ్యాథమెటిక్స్ కూడా ఉండాలండి. సో ఆ మ్యాథమెటిక్స్ అనేది యాక్చువల్గా మార్నింగ్ ఉన్నింది, బట్ ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేశారు. మేబీ సమ్ మిస్టేక్స్ ఉండొచ్చు, వాళ్ళు రెక్టిఫై చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తారు. సో ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా, ఇక్కడ నేను ఒక లిస్ట్ ఓపెన్ చేస్తున్నానండి, ఇంగ్లీష్ లిస్ట్. ఆల్మోస్ట్ మోర్ దెన్ ఒక 140 మెంబర్స్ వరకు అప్లై చేసినట్టున్నారు. మీరు చూసినట్లయితే టాప్ స్కోర్ గుణలక్ష్మి 394, నెక్స్ట్ 354, 339, 322, 321. సో ఇలా చాలామంది అప్లై చేశారండి. ఇందులో మీరు కనుక చూసినట్లయితే టోటల్ నెంబర్ 134 క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ 134 క్యాండిడేట్స్లో వాళ్ళు మళ్ళీ సెలక్షన్ లిస్ట్ వేస్తారు. ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ అని, సెకండ్ సెలక్షన్ లిస్ట్ అని అలా వేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి? ఎవరైతే ఫస్ట్ సెలక్షన్ లిస్ట్లో వస్తారో వాళ్ళు ఇక్కడ కింద మీరు చూసినట్లయితే అడ్మిషన్ ఫామ్స్ అనే కాలం ఉందండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది ఇలా మీకు ఇంకొక సైట్ని ఓపెన్ చేస్తుంది. ఇక్కడ చెక్ లిస్ట్ ఫర్ కౌన్సిలింగ్ అని ఉందండి. సో తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు మీరు కౌన్సిలింగ్లో ఎటువంటి డేటాని తీసుకెళ్ళాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళాలని క్లియర్గా ఇచ్చేసారు ఆల్రెడీ. చెక్ లిస్ట్ ఫర్ కౌన్సిలింగ్, స్టూడెంట్స్ డేటా షీట్, ఎన్రోల్మెంట్ ఫామ్, మెడికల్ డిక్లరేషన్ ఫామ్, ఐడి కార్డ్ అప్లికేషన్, ఈడబ్ల్యూహెచ్ సర్టిఫికేట్ ఫామ్,
ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మేట్ ఇవన్నీ కూడా ఇచ్చారు. హాస్టల్ కోసం అయితే అప్లికేషన్ ఫామ్ ఫర్ ది హాస్టల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఇవి మీరు డౌన్లోడ్ చేసుకొని నీట్గా చూసుకొని కౌన్సిలింగ్ రోజున మీరు వీటిని ఫిల్ చేసుకొని అక్కడ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే వీరు మ్యాథ్ లిస్ట్ని ఇంకా ఫస్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు, బట్ అది సమ్ మిస్టేక్స్ ఉండడం వల్ల డిలీట్ చేశారు. కొత్త మెరిట్ లిస్ట్ అనేది మ్యాథ్లో వస్తుంది ఖచ్చితంగా. సో ఇంగ్లీష్, తమిళ్, హిందీ అనేది అవైలబుల్ ఉందండి. తమిళ్లో చూసినట్లయితే మీరు చాలా తక్కువ మంది పిల్లలే అప్లై చేయడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా సెలక్షన్ లిస్టు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక చూసినట్లయితే మీరు సెలక్షన్ లిస్ట్లో వారి యొక్క కేటగిరీ, ఏ కేటగిరీలో వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు అన్న వాళ్ళ స్కోర్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఒక 14 మంది స్టూడెంట్స్ డేటా వాళ్ళు ప్రొవైడ్ చేశారు తమిళ్ లిస్ట్కి. అదేవిధంగా హిందీ, బీఎస్సీ బీఎడ్ హిందీ లాంగ్వేజ్ చూసినట్లయితే ఇక్కడ కూడా 5 మంది స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయడం జరిగింది. సో దానివల్ల వాళ్ళ 5 మంది కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. బట్ మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్కి చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉందండి. ఉన్న 20-25 సీట్స్కి 150 మంది అనేది మంచి కాంపిటీషన్. మ్యాథమెటిక్స్కి ఇంకా ఎక్కువ మంది అప్లై చేశారు. సో దానివల్ల ఇది ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కంటిన్యూస్ ఎన్సీఈటీ కానివ్వండి, సియూఈటీ కానివ్వండి అప్డేట్స్ కోసం, కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం, ప్రాసెస్ కోసం మన తేజ్ అకాడమీ ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి. అలానే మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఎన్సీఈటీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.